హలో, కాకరకాయ కర్రీ చేసుకుందామా? ఈ స్టైల్లో చేయండి, అసలు చేదు ఉండదు. వద్దు అనేవాళ్ళు కూడా ఇంకొంచెం వేయవా అంటారు. ఒక మూకుడు తీసుకుని సరిపడా ఆయిలు, కాకరకాయలని శుభ్రం చేసి మధ్యలో ఘాటు పెట్టుకుని గింజలు ముదిరిపోతే తీసేయాలి. కలర్ వచ్చేంత వట్టికి వేయించుకోవాలి. అదే మూకిట్లో పసుపు, కరివేపాకు, ఉల్లిపాయలు వేసి వేయించుకోవాలి. ఆ తర్వాత కాకరకాయలు వేగుతూ ఉండంగానే ఈ పేస్ట్ని తయారు చేసుకోవాలి. 4 మీడియం ఉల్లిపాయలని ముక్కలుగా కట్ చేసుకొని, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఉప్పు, 1 స్పూన్ కారం ఇవన్నీ వేసుకొని నూరుకోవాలి. ఇదిగో ఇలా ఉంటుంది పేస్ట్. ఇలా కాకరకాయలో పెట్టి ఫ్రై చేసుకోవాలి. ఈ కర్రీ టేస్ట్ అంతా ఆనియన్స్దే. ఏమీ లేదండి, ఎంత ఎక్కువ ఉల్లిపాయలు ఉంటే అంత తక్కువగా చేదు ఉండిద్ది అంతే. కర్రీలో నూనె వచ్చేదాకా అట్టబెట్టి అడుగు మాడకుండా ఉంచుకుంటే చాలు. కర్రీ రెడీ. కాస్త లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోరు.